బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ఆ పార్టీ నేత బండి సంజయ్. రిజర్వేషన్ల రద్దుపై ఆ రెండు పార్టీలు ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ప్రజల సొమ్ము దోచుకోవడమే బీఆర్ఎస్ కు తెలుసన్నారు బండి సంజయ్. ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బండి సంజయ్. ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు అని చెప్పుకుంటే కుక్కలు లేకే నీ బతుకునే. ఇప్పుడు కూడా కేసీఆర్ కొడుకు అంటారు తప్ప కేసీఆర్ కొడుకు తోపడు అన్నాడు. మీ అయ్యని చూసి రాజకీయాలకు వచ్చినావు, మీ నాయన పేరు చెప్పి రాజకీయాలకు వచ్చినావు. ప్రజలు బలిదానాలు చేస్తే నువ్వు మంత్రి అయినావు. ఇలా మేము బిల్లు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే మేము బిల్లు మద్దతు ఇస్తే నువ్వు మంత్రి అయినావు. నేను మా నాయన పేరు చెప్పుకొని నాయకుడిని కాలే, మా తాత పేరు చెప్పుకొని నాయకుడిని కాలే. ఎన్ని కేసులు చెప్పు. నువ్వు చదువుకునే సమయంలో నువ్వు బాగా పోటు కానీ తోపు కానివి బాగా తెలివి ఉంది కదా, నీ తెలుసంగా చెప్తా కానీ నీ బండారం అంతా బయటపడతా. ఇప్పుడు తీస్తున్నాయి ఇక ఇప్పుడు తీస్తా. నువ్వు ఏదో కాము ఉన్నావు సరే తగ్గింది అనుకున్నా, నీ బండారం అంతా నేను పెట్టే నీ బండారం బయటపడితే రోడ్ల మీద ఉరికిస్తాను నేను ప్రజలు. నువ్వు ఎదిరి బతికేది చెప్పరాదు. నువ్వేం చేస్తావు? నువ్వు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నువ్వు కంకులు కాల్చి ఫోటో దిగినావు, దోశలు వేస్తొచ్చి ఫోటో దిగినావు, ఛాయ్ హోటల్ పోయి ఫోటో దిగినావు, అక్కడ కూడా చందాలో వస్తుంది చేసావు నువ్వు. అంతమంది బతికేంది. నీ చరిత్ర ఎప్పుడు? తెలంగాణ ఉద్యమం కంటే ముందు నీ చరిత్ర ఎప్పుడు? నాకు 1994లో నేను కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్. నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. నేను 94లో నా ఏజ్ ఎంతనో తెలుసా? 24. నీ అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ సెకండ్ టైం భారీ మెజార్టీతో కార్పొరేటర్ గెలిచిన. నువ్వేనన్నా వార్డు మెంబర్ గెలిచినావా, సర్పంచ్ గెలిచినావా, ఎంపీటీసీ జెడ్పీటీ గెలిచినావా, కౌన్సిలర్ కార్పొరేటర్ అయినావా? ఎవరు తెలుసు నీకు? ఎవరు తెలుసు? ఎవరు పడుతుంది? మీ అయ్య ఉద్యమం సాడేసి అని చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి మీ అయ్యను ముఖ్యమంత్రి చేయడానికి, మీ అయ్యను గెలిపేయడానికి నువ్వు రాజకీయాలకు వచ్చినావు. నువ్వు ఈ కుటుంబం అంతా రాజకీయాలకు వచ్చారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను నీ మూర్ఖత్వం పోవడం సిగ్గుండాలే కొంచెమన్నా. ఎవరి గ్లోబల్ ఇన్నర్ సంస్థ వెనక ఎవరినాడు తెలియదా మాకు? మాకు ఎవరినది? గ్లోబల్ ఇన్నర్ మూర్ఖత్వ సంస్థల వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు తప్పేరు చేయాలా? పాపం వట్టిగా పోయిందా? ఇది రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి కేసీఆర్ కొడుక ఈరోజు నీకు వేల కోట్ల రూపాయలు ఈ దందా ఆ దందా లుచ్చ దందా లఫంగ దందా చేయడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? చెప్పు, ఎక్కడి వచ్చాయి నీ కుటుంబానికి పైసలు? తెలంగాణ పేదోళ్ళు బతుకులు బర్బాద్ అనే బీదోడు ఇంకా బీదోడుగా మారాడు. నీలాంటి వ్యక్తులు కోటీశ్వరు ఎట్లా అని చెప్పి వాళ్ళ ఎంతమంది దళితులకు నువ్వు ఇచ్చినావు? 3 ఎకరాలు ఇచ్చినావు. ఎంతమంది ఇంటికో ఉద్యోగం ఇస్తాను? ఎంతమందికి ఇచ్చినావు? ఎంతమంది రైతులకు రుణమాఫీ చేస్తావు? ఎన్ని పోడు పట్టాలు ఎంతమందికి ఇచ్చినావు? చెప్పు. అంతమంది నీ ఆస్తిపాస్తులు ఎంత? ఇప్పుడు నీ ఆస్తిపాస్తులు తీస్తాను ఏమేమి చేస్తావు? అన్నీ తీస్తున్నా. ఎక్కడెక్కడ పెట్టుబడి తీస్తా కూడా ప్లాన్ చేస్తున్నా. నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడు. మీ అయ్య ముఖ్యమంత్రి కాదు బిడ్డ. కండ కవర్ తలకాయకి తీస్తానేది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ పార్టీ నువ్వు నీ కుటుంబం నీ ముళ్ళే ముస్తారనుకొని బిల్లా పెడతారనుకొని తప్పకుండా బాగా పెట్టట్టు చేస్తాను. అరే బండి సంజయ్తో ఏం కాదని మీ అయ్యనే చెప్పిండు. బండి సంజయ్ దమ్మేందో బీజేపీ కార్యకర్తలు దమ్మేందో మనం చూపెట్టాం కదా.